మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో హైదరాబాద్లో అలై బలై కార్యక్రమం జరుగుతోంది। ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా నాయకులు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు। మాజీ ఎంపీ హనుమంతరావుతో పాటు సహా కార్యక్రమానికి హాజరైన నేతలు సందడి చేస్తున్నారు। ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం। నారాయణ గారికి స్వాగతం పలుకుతున్నారు। దయచేసి అందరూ కూడా వేదిక మీదకి రావడానికి ప్రయత్నం చేయండి। ఈ కార్యక్రమం మన కార్యక్రమం, మనం అందరూ కూడా ఆస్వాదిస్తాం। అందరం కూడా వచ్చినటువంటి పెద్దలందరూ కూడా గౌరవించాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి। దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను। సార్ ముందు కూర్చోండి। దయచేసి అందరు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి। దయచేసి ఎవరు ముందుకు రావద్దు। చెప్తుంటే అర్థం కాదా? అమ్మా నువ్వు నాను నేను చేపిస్తే నేను ముందుకు తీసుకుంటే రాదు। కూర్చోండి సార్, సార్ కూర్చోండి సార్। సార్ కుటుంబ సభ్యులందరినీ మన వచ్చిన గెస్ట్లకి అంబలి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము। అందరికీ అంబలి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము। అంబలి సర్వ్ చేయవలసిందిగా కోరుతున్నాము। దయచేసి అందరు పక్కకు జరగాలి। మా సార్లు చేస్తారు అందరికీ అంబలి సర్వ్ చేయవలసిందిగా విజ్ఞప్తి। బ్రహ్మానందంగా చేస్తున్నారు, వారికి స్వాగతం సుస్వాగతం। దయచేసి వేదిక ఎక్కడ ఎవరు శ్రీ బ్రహ్మానందం గారు ఇప్పుడు మన అలాగే చైర్మన్ అయినటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారు అందరికీ స్వాగతం పలకాల్సిందిగా, అధ్యక్షులు ఇవ్వాల్సిందిగా వారికి కోరుతున్నాం। స్వాగతం
గారికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతుంది అలైబలే కమిటీ. మందకృష్ణ మాదిగ గారికి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మేజర్ జనరల్ అజయ్ కృష్ణ గారికి కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. It's an honor to have you with us here today, sir. దత్తాత్రేయ గారు మందకృష్ణ మాదిగ గారిని షాల్ తో ఆహ్వానిస్తున్నారు. దయచేసి అందరికీ వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఎవరు నుంచోదండి, ప్లీజ్ దయచేసి వినండి. దయచేసి అందరికీ రుచుల వాళ్ళందరూ కిందికి వెళ్ళాలి. రుచుల వాళ్ళందరూ కిందికి వెళ్ళాలి. దయచేసి అందరూ కిందికి వెళ్ళాలి. Now I request అలైబలే చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి గారు to deliver the welcome address and share her thoughts with all of us. అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని నిలబెట్టి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ దత్తానారాయణ కార్యక్రమం ఎవరో కాదు, మా అనుభవం ప్రతి సంవత్సరం మీరు నడుపుతా ఉన్నారు. అందుకని 20 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం చాలా ఘనంగా చేయగలిగాము. ఈసారి మీ అందరికీ తెలుసు, పూలని పూజించుకుంటాం, మనుషుల్ని పూజించుకుంటాం, ప్రకృతిని పూజించుకుంటాం, సకల జీవుని గౌరవించాలి అని చెప్పే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అక్క అన్నాన్ని ఆచార్యంగా అందరినీ దగ్గరికి తీసుకునే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అట్లాంటి నేల మీద పుట్టి గౌరవ కళగా ఈరోజు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ రుచుని, తెలంగాణ కళాకారుని బండారు గారు 6 తరాలు కూడా ముందు పెట్టుకోవాలి. దసరా అంటేనే అట్లాంటి పండుగ. మన సంస్కృతిని గౌరవిస్తూ ఎట్లాంటి కక్షలు కాక్ష లేకుండా
మొక్కజొన్నలు కానీ మొక్కజొన్న రొట్టెలు కానీ జొన్న రొట్టెలు కానీ చేయడానికి మెషిన్లు ఉన్నాయి. కానీ ఈ రోజు కూడా అలైబలైన లంబాడి అక్కలు వచ్చి జొన్న రొట్టెలు చేస్తారు. అట్లా స్వదేశీ భావం ఇక్కడ ఉన్న యువకుల్లో కూడా ఉండాలి అని అలైబలై కమిటీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. అట్లాగే ఇక్కడ దాదాపు నిన్న రాత్రి నుంచి మాతో పాటు దసరా వేడుక వాళ్ళ ఇల్లు వాకిలి అన్ని మర్చిపోయి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోనే అలైవలైలనే దసరా వేడుక చూసుకుంటున్న మా కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా తోపులాటలు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ముందుకు తీసుకుపోతున్న మన పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై హింద్. ధన్యవాదాలు విజయలక్ష్మి గారు, చాలా చక్కగా మీ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇప్పుడు జయ జయ హే తెలంగాణ పాటని ఇట్స్ అన్ ఆనర్ టు హ్యావ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా జీ టుడే విత్ us. A warm welcome to అజయ్ మిశ్రా జీ. అలాగే ఇప్పుడు జయ జయ హే తెలంగాణ మన బండారు విజయలక్ష్మి గారు పిల్లలైన వేదాంశి యశోధర గారు పాడతారు. I request everybody to please అందరూ దయచేసి మన జయ జయ తెలంగాణ పాటకి అందరూ నిల్చోవలసిందిగా విజ్ఞప్తి. Please join me in welcoming Honorable Governor of Telangana, Shri Jishnudev Verma Garu, onto the stage, please. Please give him a warm round of applause. Jishnudev Verma Gariki swagatam, swagatam. Madam, madam, oh madam. మాజీలు పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి స్వాగతం. అలైవలే కమిటీ తరఫున స్వాగతం, సుస్వాగతం. Warm welcome to the Honorable Governor of Telangana, Shri Jishnudev Verma Garu. మన గవర్నర్ గారి చేతుల మీదుగా దీప ప్రజ్వలన చేయవలసిందిగా దత్తాత్రేయ గారిని అలాగే విజయలక్ష్మి గారిని కోరుతున్నాము. దీప ప్రజ్వలన చేయవలసిందిగా గవర్నర్ గారు, దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ గారు, అక్కినే నాగార్జున గారు, బ్రహ్మానందం గారు ఐదుగురు ముందు దీప ప్రజ్వలన చేయవలసిందిగా ప్రార్థన. పెద్దలు గౌరవనీయులు మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారైనటువంటి రమణ గారు కూడా విచ్చేశారు. వారు కూడా దీప ప్రజ్వలన జరిగి అదే రకంగా రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దలు గవర్నర్లు పద్మశ్రీ గారు, అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ మందకృష్ణ మాధ్య గారు, సుజనా చౌదరి గారు, విజయవాడ ఎమ్మెల్యే గారు, నారాయణ గారు, అదే రకంగా పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు కూడా ఈ అలైబలే కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా మా అందరితో కలిసి మెలిసి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి హనుమంతరావు గారు కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి వెళ్ళాల్సిందిగా ప్రార్థిస్తున్నా. తప్పుడు అంత పనులు విఐపీలే అందరు, మీరంతా మాకందరూ విఐపీలే. మా నారాయణ గారు, మోదీ గారు, రామచంద్ర గారు, అశోక్ గారు అందరూ కూడా మాకు పెద్దలే. అందరికీ స్వాగతం, మరొకసారి సుస్వాగతం. సుజనా చౌదరి గారికి, గారు
అందరూ కూడా మనోళ్ళందరూ జరగాలి. పెద్దలు, గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు అలైబలే 20 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పుడు వ్యవస్థాపకులైనటువంటి దాంట్లో ఒకరుగా ఉన్నటువంటి డాక్టర్ కె లక్ష్మణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. అదే రకంగా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఎంపీ గారు కూడా విచ్చేశారు. వారికి కూడా వేదిక మీదకి స్వాగతం, సుస్వాగతం. Now I request Chinnari, Yashodhara and Vedanshi to sing Jai Hai Telangana song for all of us. దయచేసి అందరూ నిల్చోవలసిందిగా విజ్ఞప్తి. మన తెలంగాణ పాట Give a huge round of applause to the little boys. ఇప్పుడు అన్నమాచార్య భావన వాహిని అధ్యక్షురాలైన పద్మశ్రీ డాక్టర్ శోభరాజ్ గారిని కీర్తన ఆలపించాల్సిందిగా కోరుతున్నాము. శోభరాజ్ గారిని ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి.